వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసు విచారణ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు. సిబిఐ విచారణపై జగన్ విసిరిన సవాల్కి ఇప్పటివరకు సమాధానం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా కేసుల విచారణకు సహకరించి వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా చూడాలంటూ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉదయం నుంచి అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలు ఏదో సాధించామన్న టైప్లో రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చట్టసభలు జరిగినటువంటి 4 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఎస్సీ పైన విచారణ జరగాలి, సక్రమైనటువంటి దాంట్లో నడిపి ఆ జరిగినటువంటి ప్రక్రియలో చాలా లోగుసులు తప్పులున్నాయి, దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి 4 రోజులు వాళ్ళు గొంతు చించుకున్నా దాని నుంచి సమాధానం రాలేదు. మరొక పక్కన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. గత ప్రభుత్వంలో కురూపంలో ఏదో అవకతవకలు జరిగాయి అన్నారు కదా, మేము సిద్ధం, దానికి సిబిఐకి వేయండి. అలాగే డిఎస్సిలో ఎస్పెషలీ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాల పైన సిబిఐ వేద్దాము అని అంటే ఇంతవరకు దాని గురించి సమాధానము లేదు. మరొక పక్కన శాంతియుతంగా ఒక ఎస్టీ మహిళ సుగాలి ప్రీతికి సంబంధించిన అంశం పైన గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ హత్య కూడా జరిగింది. దానిపైన నిరసన తెలియజేస్తామంటే ఆ తల్లిని అడ్డుకొని నానా హింసలకు గురి చేశారు. మరొక పక్కన రాజమండ్రిలో నిర్దాక్షిణంగా మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపినటువంటి విధానాన్ని ఏ రకంగా పెట్టలేకపోతోంది గంజాయి బ్యాచ్ అనే దానిపైన సమాధానం చెప్పట్లేదు.